దీని మీద. ఇప్పుడు సపోజ్ మీరు జీన్స్ కొంటారు అనుకో, ఏ జీన్స్ కొంటారు? లెవైస్ పెపే. టీ షర్ట్ ఏది పడితే జీతాలు రాకుండా కాబట్టి అట్లనే ప్రతి ప్రోడక్ట్ కి ఒక బ్రాండ్ వస్తుంది. ఫోన్స్, ఐఫోన్ కదా, ఎందుకు ఆ బ్రాండింగ్ కావాలని కోరుకుంటాము? స్టేటస్, దాని యొక్క పనితనం అంటే పుట్టిన పేరు, కానీ పేరుతో రాదు కదా, క్వాలిటీ, స్టేటస్, పనితనాన్ని బట్టి దానికి ఆ పేరు వచ్చి, దాంట్లో ఉన్న ఫీచర్స్ని బట్టి దానికి బ్రాండ్ వచ్చి, దాంట్లో ఉన్న క్వాలిటీ, మన్నిక, రంగు, రూపం, వీటన్నిటిని బట్టి కదా బ్రాండింగ్ వచ్చింది. అట్లనే దేశాలకు కూడా బ్రాండింగ్ ఉంటుంది. అమెరికా అనగానే ఏమనిపిస్తుంది మీకు? అగ్రరాజ్యం. అమెరికా. అదే ఇథియోపియా అంటే మనకన్నా బెటరే సార్. అంటే దేశానికి బ్రాండ్ ఉంది కదా, అంటే ఆ దేశం పేరు చెప్పగానే మన మధ్యలో ఒక స్ఫురణ వచ్చింది కదా, ఆలోచన. అట్లనే మతాలకు బ్రాండింగ్ ఉంటుంది. ఇస్లాం మతస్థులకు ఒక రకమైన, అంటే ఇస్లాం మతస్థులు అంటే ఈ విధంగా ఉంటారు, ఈ విధంగా ఉంటారు, ఈ అలవాట్లు ఇట్లా ఉంటాయి. అదే క్రిస్టియన్ అంటే ఒక ఈ విధంగా ఉంటుంది, ఇట్లాంటి అలవాట్లు ఉంటాయి, ఇట్లాంటి పద్ధతులు. అట్లనే హిందూ అంటే ఒక బ్రాండ్. సో లైక్ దట్ జోరాస్ట్రియన్స్ ఉండండి, బుద్ధిస్ట్ అనండి, అట్లా మతాలకు కూడా ఒక బ్రాండింగ్. అట్లనే ప్రాంతాలకు కూడా బ్రాండింగ్ ఉంటుంది. అంటే విత్ ఇన్ ది స్టేట్, విత్ ఇన్ ది కంట్రీ మనం మాట్లాడితే బీహార్ రోడ్ అంటే ఎట్లుంటుంది, ఒక బ్రాండింగ్ వచ్చింది. ఉత్తరప్రదేశ్ వాళ్ళు అంటే ఒక బ్రాండింగ్ వస్తుంది, కలకత్తా వాళ్ళు అంటే ఒక బ్రాండింగ్ వస్తుంది, గుజరాత్. అట్లనే ఆంధ్ర వాళ్ళు అంటే ఒక బ్రాండింగ్ వస్తుంది, తెలంగాణ వాళ్ళు అంటే ఒక బ్రాండింగ్ వస్తుంది. సో అట్లా దేశాలకు, మతాలకు, ప్రాంతాలకు, తర్వాత నెక్స్ట్ కులాలు. సో కులాల అత్యంత లోయెస్ట్ కులం ఏది? బ్రాండింగ్. ఏది లేవనేది సత్యం, కానీ సమాజంలో కొనసాగుతున్నది ఏంది? సార్ లేదు సార్. సార్ ఉన్న వర్తమాన పరిస్థితుల్లో నా దృష్టిలో లోయెస్ట్ బ్రాండ్ ఉన్నది షెడ్యూల్ ట్రైబ్స్. అదే ఆ రోజు మోడీ గారు ఆయన కబులించుకొని మాట్లాడారు, గుర్తుందా మీకు? సార్ ఓకే ఓకే, డోంట్ డైవర్ట్. ఓకే ఓకే. సో మన బ్రాండింగ్ ఏదైతే లోగా ఉందో ఆ లో బ్రాండింగ్ షుడ్ బికమ్ హైయెస్ట్ బ్రాండ్. అది ఎంతో దూరంలో లేదు, మనం తలుచుకుంటే మనకంటూ ఒక స్పెషల్ బ్రాండ్ తయారు చేసుకోవడానికి చాలా అవకాశాలు మనకు ఉన్నాయి. అందులో అంటే నేను ఉన్న దేశంలో ఉన్న అన్ని కులాలని కూడా మేము స్టడీ చేసినాం. అంటే డిక్కీ అంటే ఏదో జస్ట్ లైక్ దాట్ పనిచేయదు. దేర్ ఇస్ ఇంటలెక్చువల్ group is there where we do lot of discussion. We study the history, various incidents, various success stories across the world, within the country. So many things chestam. Atla ma studylo oka studylo స్వాతంత్రం వచ్చిన నాడు ఏదైతే కులాలు ఇప్పుడు అగ్రవర్ణాలుగా కొనసాగుతున్నాయో ఇవి అగ్ర కులాలు స్వాతంత్రం వచ్చిన నాడు కాదు.
ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు? నీలం 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 సంజీవ్ రెడ్డి. టంగుటూరి ప్రకాశం. ఆయన ఏ కులం? టంగుటూరి ప్రకాశం. అప్పుడు మరి కమ్మ వాళ్ళు ఎందుకు ముఖ్యమంత్రి కాలే? రెడ్డిలు ఎందుకు కాలే? ఎందుకంటే అప్పుడు ఎంటైర్ కంట్రీలో పొలిటికల్ సిస్టమ్ వాజ్ డామినేటెడ్ బై ది బ్రాహ్మణ్. 1952 ఎలక్షన్స్ లో అవుట్ ఆఫ్ 544 ఎంపీ సీట్స్ 130 రిజర్వ్ సీట్స్ తీసేస్తే మిగిలినటువంటి దాంట్లో 80% మంది ఎంపీలు బిలాంగింగ్ టు బ్రాహ్మణ్ కమ్యూనిటీ. సో బాబాసాహెబ్ తెచ్చినటువంటి ఆ ఓటు హక్కు మూలంగా ఒకే వ్యక్తికి ఒకే ఓటు అనేటటువంటి సిద్ధాంతాన్ని ఏదైతే ఆయన పొందుపరిచినాడో, ఈక్వల్ ఆపర్చునిటీ గురించి పొందుపరిచినాడో, వీటన్నిటిని బేస్ చేసుకొని ఆ రాజ్యాంగాన్ని మనం కేవలం రిజర్వేషన్స్ వరకే కట్టుదిట్టమైనాము. వాళ్ళు బియాండ్ రిజర్వేషన్ ఆలోచించారు, ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్ లేదు కాదు. ఒకప్పుడు ఈ రోజు కమ్మ వాళ్ళకు ఇంత ఆధిపత్యం ఉన్నది తొలినాడులో లేదు. అంతెందుకు 1983 వరకు కూడా లేదు. Before 83, how many ministers were there in Kamma community in that United Andhra Pradesh? Not even. ఏదో అట్లా ఒక మంత్రి పదవి, 2 మంత్రి పదవి. అదేవిధంగా కర్ణాటకలో లింగాయత్స్ స్వాతంత్రం వచ్చిన రోజు ఎక్కడ ఉన్నారు? స్వాతంత్రం వచ్చిన నాడు వాళ్ళు అంత పెద్ద గుర్తింపు లేదా, కానీ ఈరోజు ఒక పవర్ఫుల్ కమ్యూనిటీగా వాళ్ళు ఎవరు చేయరు. పొలిటికల్, బిజినెస్, ఎవ్రీథింగ్ లైక్ దట్. తెలంగాణ వెలువ కమ్యూనిటీ ఎట్లా ఉంటుండే? ఈరోజు ఒక పొలిటికల్ ఫోర్స్. అయితే వీళ్ళకు పాపులేషన్ ఉందా, సంఖ్య ఉందా, జనాభా సంఖ్య ఉందా? డబ్బు ఉండేనా వీళ్ళకు? ఇప్పుడు నాకు రిచ్ గతంలో లేరే. వాళ్ళకున్నది ఒకే ఒక్కటి, ఐక్యమత్యం, ఒకే ఆలోచన విధానం. తమ కమ్యూనిటీలో ఒక చర్చ జరిగి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అందరూ ఫాలో కావడం ద్వారా వాళ్ళ ఒక పవర్ఫుల్ కమ్యూనిటీగా ఎదగగలిగినారు. కానీ మన దగ్గర జరుగుతున్నది ఏంటి? మనం రివర్స్ లో. యాక్చువల్గా ఎవరైతే బాధితులు ఉంటారో, బలహీనులు ఉంటారో, ఆ బాధిత బలహీనులంతా కూడా కలిసి ఐకమత్యంతో ఉంటారు. కానీ మనం టోటల్ రివర్స్ గేర్లో. ఎందుకంటే ప్రతి దళితులల్లా, ఎస్సీ ఎస్టీ వల్ల నేను అపరిచితులను చూస్తుంటా. తెలుసా అపరిచితులు అంటే? స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్. స్ప్లిట్ పర్సనాలిటీ, డ్యూయల్ పర్సనాలిటీస్. విక్రమ్ నటించిన సినిమా డ్యూయల్ పర్సనాలిటీస్ అన్నట్టు. ఇప్పుడు మీరు లేట్ వచ్చింది కదా ఈ మీటింగ్, ఎంతమంది వచ్చి లేట్? నిజంగా అంటారు, ఒప్పుకోండి, నిజం ఒప్పుకోండి. ఎంతమంది ఈ లేట్ వచ్చిన వ్యక్తులు అదే ఒక వేరే
అగ్రవర్ణంలో మీటింగ్ పెడితే వాడు పిలిచిన పిలుపు కంటే అర్ధగంట బిఫోర్ అటెండ్ అవుతుంది. ఎందుకంటే మనదే కదా, అది మనదే కదా అనేది ఓకే, మనదే కదా. రైట్ మనోళ్ళు మన మీటింగ్ లకు వస్తే టైగర్ నాకు డాష్ మీద కూర్చోబెట్టలే, నాకు మాట్లాడే అవకాశం ఇక నెక్స్ట్ డే పేపర్లో ఐటమ్ పడితే నా ఇంటి పేరు రాయలే, నా ఫోటో రాలే, ఈ యాంగిల్ కుట్ర చేస్తున్నారు, ఇవన్నీ ఉంటాయి. అంటే మన ఇప్పటివరకు విడిపోయిన సంస్థలు పెద్ద పెద్ద కారణాలతో విడిపోలేదు, చిన్న చిన్న కారణాలతో పోయింది. ఓకే, అదే మనిషి వేరే మీటింగ్ పోయిననుకో ఆ మూల కూర్చుంటాడు, మీటింగ్ అయిపోయే వరకు ఉంటాడు. ఎందుకంటే సార్ కండలో వాడాలి, మళ్ళా సార్ మొత్తం మీటింగ్ ఉందని తెలియాలి. ఆడేవాడు మనం నిలవాడు, మాట్లాడదు, డైరెక్ట్గా ఊదబెట్టాడు, పొద్దుగాల పేపర్లో వాడదు, అయినా కానీ దానికి ఏం బాగుంది. అంటే ఒకే మనిషి రెండు సందర్భాల్లో ఈ విధంగా ప్రవర్తించడాన్ని డ్యూయల్ పర్సనాలిటీ అంటే. సో మనం ఎట్లుండాలి, యాక్చువల్గా రివర్స్ ఉండాలి. మనం ఆడబోతే టైగర్ లెక్క ఉండాలి, ఈడకొచ్చి బిల్లు కావాలి. మన ఈగోస్ మన అన్ని ఇక్కడ వదిలేయాలి. నీ ఆత్మగౌరవము, నీ కథ అంతా ఆడలు పెట్టా దమ్ము ఉంటే. కానీ మనం భిన్నంగా ప్రవర్తిస్తాం. అదేవిధంగా డిఫరెంట్ కాస్ట్స్ ఎన్నో, అంటే చాలా నంబర్ ఆఫ్ లిస్ట్ ఎక్కువ ఉంది, టైం కూడా లేదు. సో ఇంత రాజకీయ అధికారాలు సంపాదించగలుగుతారు, ఆర్థికంగా ఎదగలుగుతారు, అన్ని చేయగలుగుతారు. కానీ మనం మాత్రం చేయలేకపోతుంది, తగ్గించుకోవాలి. ఇంకొక స్టోరీ ఏంటంటే మనకు కుల వివక్ష ఈ దేశంలో ఉంది, అదేవిధంగా వర్ణ వివక్ష అమెరికాలో ఉంది, కలర్ డిస్క్రిమినేషన్. మేము 2009లో ఒక న్యూస్ ఐటమ్, ఒక బ్లాక్ మ్యాన్ ఇంటూ వైట్ హౌస్.